హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. వచ్చేసింది భయ్య, మొత్తానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్ ఆఫ్ క్రికెట్ హిస్టరీ, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఫిబ్రవరి 23 ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. అందరికి తెలిసిందే, ఇండియా పాకిస్తాన్ అంటేనే హై వోల్టేజ్ మ్యాచ్, మొత్తం పీక్స్ లెవెల్లో ఉంటది హంగామా అంతా. ప్రెజర్ ని ఎవరైతే కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. ఇవాళ ఇండియా మ్యాచ్ గెలిచిందంటే పాకిస్తాన్ బై బై. ఎందుకంటారా, ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇవాళ కూడా ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోతే ఇట్స్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోతుంది. ఇంకా సెమీఫైనల్స్ కానీ వెళ్ళే హోప్స్ వదిలేసుకోవటమే మోస్ట్లీ. పాకిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ లో ఇవాళ మార్పులు జరిగితే హర్షిత్ రాణా ప్లేస్ లో హర్షదీప్ సింగ్ ఆర్ఎల్స్ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ జరిగే మ్యాచ్ లో మెయిన్ ప్లేయర్స్ ఎవరి వల్ల మ్యాచ్ లో ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. నా దృష్టిలో అయితే అఫ్ కోర్స్ లాస్ట్ టైం గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు, ఈసారి గిల్ అంత కొట్టకపోవచ్చు అని నా అభిప్రాయం. సో మోస్ట్లీ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మంచి ఫామ్ లో ఉన్నా కానీ స్పిన్ మీద నాకు ఎందుకో ఇవాళ మనసు పోతుంది. సో వరుణ్ చక్రవర్తి కనుక ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తే ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అవుతాడని నాకు అనిపిస్తుంది గట్టిగా. సో మీరేమనుకుంటారు? మీరు ఎవరు ఇవాళ మెయిన్ ప్లేయర్ గా స్టాండప్ అవుతారు మన టీమ్ లో అనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇండియా టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలా బ్యాటింగ్ చేయాలా అది కూడా కామెంట్ చేయండి. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్